ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాతో పొలిటికల్ సర్కిల్లో కాకపుట్టింది. అది అక్కడితో ఆగలేదు. జీహెచ్ఎంసీలో కూడా కోల్డ్ వార్కు దారితీసింది. బల్దియా సిబ్బంది హైడ్రా కోసం పనిచేయడం పట్ల గుర్రుగా ఉన్నారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీలో రిపోర్ట్ చేసే వరకు వారి వేతనాలు ఆపేయాలని ఆదేశాలు ఇచ్చారామె. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కూల్చడమే హైడ్రా పని. మున్సిపల్ చట్టంలోని జీవో నంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ను దీనికి కమిషనర్ గా నియమించింది. హైడ్రా ఏర్పాటు తర్వాత ప్రత్యేకంగా సిబ్బంది కేటాయింపు జరగలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈవీడీఎం, విజిలెన్స్ అధికారులే హైడ్రా కోసం పనిచేస్తూ వచ్చారు. ఆ తరువాత వివిధ శాఖల నుంచి దాదాపు 300 మందిని హైడ్రాకు కేటాయించింది ప్రభుత్వం. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల్లో పాల్గొంటున్న ఈవీడీఎం సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారు. విజిలెన్స్ కు చెందిన కొందరు అధికారులు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద పనిచేస్తున్నారు. అయితే హైడ్రాకు ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించిన తరువాత వీరిని రిలీవ్ చేస్తూ హైడ్రా ఆదేశాలిచ్చింది. దాదాపు నెల రోజులు గడుస్తున్నా విజిలెన్స్ సిబ్బంది మాత్రం బల్దియాలో రిపోర్ట్ చేయలేదు. ఈ విషయమై కొంతమంది కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి ఫిర్యాదు చేశారు. బల్దియా నుంచి జీతం తీసుకుంటూ హైడ్రా కోసం పనిచేస్తున్నారని ఆక్షేపించారు. తాము ఫోన్ చేసినా స్పందించడం లేదని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని కంప్లైంట్ ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు రిపోర్ట్ చేయకపోవడంతో ఆగ్రహించిన కమిషనర్ ఆమ్రపాలి వారి జీతాలు ఆపాలని ఆదేశాలిచ్చారు. అంతేకాదు, రిపోర్ట్ చేసే ముందు తన ముందు హాజరు కావాలని వార్నింగ్ సైతం ఇచ్చారు. మరి బల్దియా విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా కమిషనర్ ముందు హాజరవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.